పిఎంసి తెలుగులో మీరు చాలా కీలకమైన పాత్ర, ఎందుకంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఈ ఛానల్కి సంబంధించి మనీ మ్యాటర్స్ అన్ని డీలింగ్. ఇదే కాకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొన్ని బాధ్యతలు. ఇవే కాకుండా ఇప్పుడు పిఎంసి హిందీలో మీరు డైరెక్టర్గా మీరు మీ వంతుగా మీ బాధ్యత నెరవేరుస్తున్నారు. అంటే పత్రి సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఏంటంటే చిన్నప్పుడు నేను విన్న కాన్సెప్ట్ ఇది. మనం ఎవరము అంటే లోపల ఉన్నటువంటి శక్తి అని. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక మూల చైతన్యం నుంచి వస్తుందని. ఈ అవగాహన నాకు సాధన ద్వారా బాగా పెరిగింది. నేను ఆ స్థితిలో ఉండి ఎప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. నేను ఇంతకు మునుపు ప్రయత్నం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. నేను ఎంత పని చేస్తే అంత ఆనందంగా ఉంటాను. నేను యాక్చువల్గా పని చేస్తే చాలామంది అలసిపోతారు. మీరు వర్క్ హాలిక్ కాదు, వర్క్ లేకుండా కూడా అట్లానే ఉంటాము. నేను పని చేసే కొద్దీ నాకు చాలా ఆనందం వస్తుంది, లోపల నుంచి చాలా తృప్తి వస్తుంది. నేను ఎప్పుడు ఆ మూల చైతన్య స్థితిలో నుంచి దాన్ని విట్నెస్ చేస్తుంటాను. నేను చేసే పనిని నేను విట్నెస్ చేస్తుంటాను. తర్వాత చాలా వర్ణనాతీతమైన ఆనందం పొందుతుంటాను. ఎందుకంటే దీని ద్వారా ఎంతోమంది సత్యాన్ని తెలుసుకుంటారు, ఎంతోమంది ఎంతో రియలైజేషన్స్ వాళ్ళు చెందుతారు. అల్టిమేట్ విజ్డమ్ మనం ఛానల్ ద్వారా ఇవ్వడానికి నేను ఒక మాధ్యమంగా, ఒక బెస్ట్ మాధ్యమంగా నేను ఉపయోగపడగలుగుతున్నాను ఈ భూమి మీద అనే సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడు ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఈ పని చేస్తున్నా అన్నది ఎప్పుడు ఉండదు నాకు. అందుకే టైం లిమిటేషన్ నాకు ఉండదు. పొద్దున కూర్చోబెట్టి కంటిన్యూగా నేను వర్క్ చేస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఆ టైంకి సంబంధం ఉండదు, నాకు పని చేస్తూనే ఉంటాను నేను. కారణం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉండి పని చేస్తున్నామని అర్థం. పత్రి సారు 24 గంటలు ఆయన పని చేసేవారు, 365 days పని చేసేవారు. ఆయన ఎప్పుడైనా అలసిపోలే. ఎందుకు అలసిపోలేదంటే ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. ఒక శరీరం లెవెల్లో చూస్తే వాడికి అలసట ఉంటుంది. శరీరం లెవెల్లో ఆయన ఎప్పుడు తనని తాను చూసుకోలేదు పత్రి సార్. తనని తాను ఎప్పుడు ఆయన భూమండలం మీద ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. సో ఆయనలో నేను ఒక 1% రీచ్ అవ్వగలిగితే చాలు ఈ జన్మకు. సో ఇక్కడ నేను ఎటువంటి ఏది బ్యాలెన్స్ చేయడమో లేకపోతే మేనేజ్ చేయడమో లేకపోతే సమర్థవంతంగానో ఇవేవీ లేవు. నేను ఏదైతే రియలైజ్ చెందానో దాన్ని నేను ప్రాక్టికల్గా ఈ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. సోల్ పర్ఫార్మెన్స్ అట్లా. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎంత బాగా రియలైజ్ అవుతావో అంత బాగా పని చేయగలుగుతావు. నువ్వు రియలైజ్ ఎంతైతే అవుతావో అంత పని చేయగలుగుతావు. ఇప్పుడు పత్రి సార్ ఎంతో రియలైజ్ అయ్యారు, అందుకే ఆయన అంత బాగా పని చేయగలిగారు. నీ పని దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ రియలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. స్వామి వివేకానంద ఎంతో తిరిగారు, ఎంతో తపన పడ్డారు. ఎందుకంటే ఆయన అంత రియలైజ్ అయ్యారు. గంటలు గంటలు ధ్యానం చేశారు. ఆయన రియలైజ్ అయ్యారు. సత్యం చెప్పడానికి తహతహలాడినాడు స్వామి వివేకానంద. అట్లనే పత్రి సారు క్షణం వృధా చేయకుండా తపన పడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన అంత రియలైజ్ అయ్యాడు. ఈ పని చేయడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నువ్వు ఎంత రియలైజ్ అయ్యావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత బాగా రియలైజ్ అవుతావో అంత బాగా తపన పడతావు పని చేయడానికి. పని మీన్స్ ఇతరులకు ఆ సత్యాన్ని చెప్పడం కోసం. నాకు చిన్నప్పటి నుంచి ఆ తపన ఉంది, అందరికీ చెప్పాలి, ప్రపంచం అంతా చెప్పాలని ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండియా అంతా తిరగడం మొదలుపెట్టాను పిఎంసి హిందీ ద్వారా. నాకు తపన ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలని తపన. సో అది ఎలా అనిపిస్తుంది? ఇంకా అన్లిమిటెడ్ అల్టిమేట్. ఎందుకంటే నా లోపల ఉన్నటువంటి ప్యాషన్ కదా, నా లోపల ఉన్నటువంటి నా పర్పస్ ఆఫ్ లైఫ్ అది. అందరికీ చెప్పాలి, తీసుకెళ్ళాలి, మన ప్రజెన్స్ మనం ఫిజికల్గా అక్కడ వెళ్ళాలి, తెలియజేయాలి అన్నది చిన్నప్పటి నుంచి ఉంది. సో అది మేనిఫెస్ట్ అవుతున్నందుకు లోపల చాలా హ్యాపీగా ఉంది.